గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది క్రైమ్ రేట్ తగ్గిందన్నారు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్. డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఈ సంవత్సరం 5488 కేసులు నమోదైతే 901 మందికి జైలు శిక్ష పడిందన్నారు. ఎల్బీ నగర్ పరిధిలో అత్యధికంగా 8670 కేసులు నమోదయ్యాయన్నారు. గతంతో పోల్చుకుంటే రోడ్డు ప్రమాదాలు పెరిగాయన్నారు. మెట్రో పనుల కారణంగా ప్రమాదాలు పెరిగాయని తెలిపారు సివి ఆనంద్. యాక్చువల్లీ ప్రతి సంవత్సరం సైబర్ క్రైమ్స్ పెరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం తక్కువ చూస్తున్నాం. ఈ సంవత్సరంలో కొత్త సాఫ్ట్వేర్స్ ఇవన్నీ కూడా పెట్టి ఇంకా మెరుగుపరుస్తామని తెలియజేస్తున్నాం. యాక్సిడెంట్స్ సంఖ్య పెరిగింది, 18% ఇంక్రీజ్ ఉంది గత సంవత్సరం పోల్చుకుంటే. డెత్స్ కూడా 12% పెరిగాయి అండ్ ఇంజరీస్ కూడా ఇంజర్డ్ అయిన పర్సన్స్ కూడా 5% పెరిగింది. పాస్పోర్ట్ ఫారెన్ సెక్షన్ 1,02,239 పాస్పోర్ట్ వెరిఫికేషన్స్ చేయడం జరిగింది. రిటైర్మెంట్ రోజు అందరికీ పెన్షన్స్ అందే విధంగా 75 రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్కి పెన్షన్స్ అందజేశాం. ప్రభుత్వానికి, సైబరాబాద్ పోలీస్కి, ఐటీ ఇండస్ట్రీకి మంచి సమన్వయం ఏర్పడింది. పీడియాక్ కూడా దాదాపు 60 మంది పైన మేము ఇప్పటికే పెట్టాము. వాట్సాప్ది మనం చూస్తే ఈ సంవత్సరంలో 3500 కేసెస్ కంప్లైంట్స్ వచ్చాయి ఆల్మోస్ట్ 10 monthsలో. మిగతా యాప్స్ ద్వారా ఏవైతే కంప్లైంట్స్ వచ్చాయో కొద్దిగా తక్కువగా ఉన్నాయి. కానీ వాట్సాప్ పాపులర్ కావడంతో షీ షటిల్స్ కోసం ప్రత్యేకంగా రీచ్ సేఫ్ యాప్ అనేది ఐటీ విమెన్ ఎంప్లాయీస్ కోసం డెవలప్ చేసి ఇచ్చాం. షీ క్యాబ్స్ కోసం ఒక వేరే యాప్ కూడా ప్రత్యేకంగా వారి కోసం కూడా డెవలప్ చేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్న అథారిటీస్తో సమన్వయంతో ఇది డెవలప్ చేయడం జరుగుతుంది.